హలో, వెల్కమ్ టు బాతకాని బజారు. ఈ వీడియోలో యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం, ఈజీగా ఫ్రీగా. అండ్ ఇది కాన్వా ఓపెన్ చేశాను నేను. ఈ యూఆర్ఎల్ మీరు కూడా ఓపెన్ చేయండి అండ్ సింపుల్గా మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న సర్చ్ బార్లో యూట్యూబ్ బ్యానర్ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఇది ఓపెన్ చేశాక మీకు ఇలా అన్ని టెంప్లెట్స్ కనిపిస్తాయి. కావాలంటే ఈ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని పిక్చర్స్ అండ్ టెక్స్ట్ని చేంజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక బ్లాంక్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇందులో కూడా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి టెంప్లెట్స్ వస్తాయి. కావాలంటే ఇక్కడ నుంచి కూడా టెంప్లెట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రో అని ఉంటాయి అన్నమాట. అది మనం ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే యూజ్ చేయడానికి వస్తుంది, మిగతావి ఫ్రీ. నేను ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇవన్నీ చూస్తున్నాను అండ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ జనరేట్ చేస్తున్నాను. దీనికోసం ఒక టెక్స్ట్ మనం ఇవ్వాలి. మనకి ఎలాంటి ఇమేజ్ కావాలి అనేది మనం క్లియర్గా ఇస్తే, ఎంత క్లియర్గా ఇస్తే అంత కరెక్ట్ ఇమేజ్ మనకి అనుకున్నట్టు వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఇలా టైప్ చేశాను చూడండి. టైప్ చేసి జనరేట్ క్లిక్ చేయగానే కొన్ని ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఈ ఇమేజెస్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం ఉంది. నేనైతే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దీన్ని రైట్ క్లిక్ చేసి సెట్ హ్యాస్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లా సెట్ అయిపోతుంది. నేను ఇంకా ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని మీకు చూపించడానికి రైట్ క్లిక్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్ని ట్రాన్స్పరెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ ట్రాన్స్పరెంట్కి క్లిక్ చేసి 50% సెట్ చేస్తున్నాం. సో దట్ దీనిపైన మనం టెక్స్ట్ రాసుకున్నప్పుడు హైలైట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి యాడ్ హెడ్డింగ్ క్లిక్ చేశాను. మన ఛానల్ నేమ్ బాతకాని బజారు అని టైప్ చేస్తున్నా. మీరు మీకు ఇష్టమున్న నేమ్ పెట్టుకోవచ్చు, మీ ఛానల్ నేమ్. మీకు కావాలంటే ఒక ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. మీకు ఈ ఛానల్కి ఏమైనా ట్యాగ్ లైన్ ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం డిఫరెంట్ ఫాంట్స్ కూడా ఉంటాయి, ఫాంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను. మీరు పైన కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. సైజ్ కానీ, అండర్లైన్ కానీ, బోల్డ్ కానీ, అలైన్మెంట్ కానీ, లైన్ స్పేసింగ్, ఎఫెక్ట్స్, యానిమేషన్ అవన్నీ మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే మనకు అంత ఈజీ అవుతుంది అండ్ అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ నేను ఎఫెక్ట్స్ క్లిక్ చేశాను. ఎఫెక్ట్స్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాక ఆటోమేటిక్గా ఒక కలర్ వచ్చింది. అది కాకుండా నేను వేరే కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఇదే బ్యాక్గ్రౌండ్ నుంచి కలర్స్ పిక్ చేసుకుందామని చూస్తున్నాను. సో ఒక మల్టిపుల్ కలర్స్ ట్రై చేశాను విత్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ అయితే మంచిగా బ్లెండ్ అవుతుందని. ఇక్కడ బ్లూ అంతగా సెట్ కాలేదు. ఈ కలర్ నాకు చాలా బాగా సెట్ అయింది అనిపిస్తుంది. డిఫరెన్షియేట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ని అండ్ టెక్స్ట్ని. అండ్ మనకు కావాలంటే మన ఇమేజెస్ని కూడా అప్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు, మన సిస్టంలో ఉన్నవి కానీ, డ్రైవ్లో ఉన్నవి కానీ. నేను ఇక్కడ మన బాతకాని బజారు లోగోని అప్లోడ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఈ సర్కిల్ తీసుకున్నాను అండ్ ఆ ఇమేజ్ని సర్కిల్ పైకి డ్రాగ్ చేయగానే ఆ సర్కిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా స్క్వేర్ అండ్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి, స్టార్ అలాంటివి. మీరు మీకు ఇష్టం ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను పెట్టాలనుకోవట్లేదు, కానీ మీకు చూపిద్దాం ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అని పెట్టి చూపిస్తున్నాను. సో ఇది తీసేస్తాను. ఎలిమెంట్స్లోనే ఇలా మనం సర్చ్ చేసుకోవచ్చు. నేను సబ్స్క్రైబ్ బటన్ కోసం సర్చ్ చేస్తున్నాను, అదే టైప్ చేశాను. ఇలా మనకి మల్టిపుల్ వచ్చాయి అండ్ చాలా వరకు ప్రో ఉన్నాయి. సో ప్రో లేనివి ఏంటి అని చూసుకొని అందులో నచ్చినవి సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా పెద్దగా వస్తుంది, చిన్నగా చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ లైన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బెల్ ఐకాన్ కోసం సర్చ్ చేస్తున్నాను. ఇందులో కూడా చాలా ప్రో ఉన్నాయి. నేనైతే ఒక గోల్డెన్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాను, కానీ రెడ్ పెడితే బాగుండేదని తర్వాత అనిపించింది. మీరు కలర్ థీమ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి, ఏ కలర్ మంచిగా సూట్ అవుతుంది అని చూసుకోండి. ఇక్కడ డ్రా అనే ఆప్షన్ కూడా ఉంది. మనం పెయింట్లో చేస్తాం కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పటికేం ట్రై చేయలేదు, కానీ మీకు ఉందని చూపిస్తున్నాను ఆప్షన్.
రైట్ టాప్ కార్నర్లో షేర్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకోవచ్చు. సజెస్టెడ్ పిఎన్జీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను. అప్పుడే వెళ్ళిపోకండి, ఒక లైక్ చేసి వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా బాతకాని బజార్లో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతూ ఉంటాం. మళ్ళీ మా బాతకాని బజార్కు వస్తూ ఉండండి.